ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ ఇప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో ఉంటే 2 లక్షల మీద 5 ఉన్నా కూడా 2 లోపల 5,000 10,000 కట్టాలి. కట్టిరు బ్యాంక్ సంవత్సరం లోపలనే కొత్త రుణాలు తీసుకున్న వాళ్ళకు మాఫ్ అవుతుంది, కానీ అంతకుముందు తీసుకున్న వాళ్ళకు మాఫ్ అవుతుంది లేదా? ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిన వాళ్ళకు బంద్ పెట్టి కానులో చేస్తే మంచి. ఆ గవర్నమెంట్ లో ఉందలే, ఈ గవర్నమెంట్ లో ఉందలే ఇంతవరకు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఓకే, నాకైతే చెప్తున్నా పర్లేదు. అయింది మా ఊరే, కాకపోతే ఒక 10% 20% కాలే, 80% అయింది మా ఊళ్ళో. నాకు 2,67,000 ఉంది. చేస్తుండే మంచిగానే, కానీ ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం, కానీ అది ఇంకా వెసులుబాటు చేస్తలేడు. ఇంకా సొంతంగా చేసుకోవాలి, ఉద్యోగాలలో పెద్ద ఆదాయం లేదని చెప్పేసి. ఆదాయం లేదు, అవకాశాలు లేవు. బిల్లు టైంకి రావట్లేదు. పాలు ఎక్కువ ఒకసారి రావాలి బిల్లు. 15 రోజులకు రావాలి. ఇప్పుడు 2 నెలల 15 రోజులు అవుతుంది. స్థానిక ఎలక్షన్లు అయితే ఎంత మధ్యాహ్నం డబ్బు ఉన్నా కానీ వ్యక్తిని చూస్తారు, స్థానికంగా ఉన్న వ్యక్తినే చూస్తారు. రుణమాఫీ 2 లక్షలు అయింది. కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు అయింది, ఇప్పుడు కూడా అయింది. అదృష్టవాది నేను. రేవంత్ రెడ్డి పాలన మంచిదే అంటున్నారు అందరూ. కొన్ని పింఛన్లు కూడా రాలే, ఇస్తామన్నారు. ఆ పింఛన్లు ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి ఉన్నది మంచిగానే ఉంది. మీరు చేసేది కూడా అందరు దృష్టికి తెచ్చుకోవాలి, అందరు చేయాలి. హాయ్, హలో, నమస్తే. జై స్క్వేర్ ఎస్టీకి స్వాగతం. ఈరోజు వార్తాపత్రికల్లో జనం మాట విషయమై కాటపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో యాదాద్రి భువనగిరి వార్త. వీరికి రుణమాఫీ వర్తించదా? రుణమాఫీ కోసం నిరీక్షణ. 2,66,000 రైతుల్లో 62,000 మందికి రుణమాఫీ. మాఫీ అయింది 500 కోట్లు, ఇంకా మిగిలింది 2.4 లక్షల మంది రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకంలో లబ్ధి చేకూరని రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 విడతలు దాటినా కూడా రుణమాఫీ కాకపోవడంతో నైరాశ్యానికి గురవుతున్నారు. 3వ విడతలో కూడా రుణమాఫీ కాకుంటే ముందే అందిన ఫిర్యాదుల మేరకు బ్యాంక్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా విచారించి గ్రామ కమిటీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. రేషన్ కార్డులు, పీఎం కిసాన్ పథకంలో లేని వారికి, ఆదాయ పన్ను చెల్లించే వారి పేర్లు రుణమాఫీ పథకంలో నమోదు కావడం లేదు. రేషన్ కార్డులు ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుల పేర్లు ఉండి వారసత్వంగా పొందిన భూమికి రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తించడం లేదు. అదేవిధంగా గతంలో పాస్ పుస్తకం ఉండి ప్రస్తుతం కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు కూడా పథకంలో లబ్ధి చేకూరడం లేదు. 3 విడతలుగా జిల్లాలోని 17 మండలాల్లో 2,66,881 మంది రైతులు ఉండగా 2024 రుణమాఫీ పథకం ప్రకారం మొదటి విడత 32,693 మంది, రెండో విడత 17,991 మంది, మూడో విడత 11,495 మందితో కలిసి మొత్తం 62,179 మంది రైతులు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 2,04,702 మంది రుణ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో ఈ నెల 19 వరకు ఆయా మండలాల వ్యవసాయ శాఖల ద్వారా 4,226 మంది ఫిర్యాదులు అందినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. అధికారుల ద్వారా అందే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరగనుండగా ప్రత్యేకంగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ 08685293312 ద్వారా రైతుల నుంచి అందిన ఫిర్యాదులను నమోదు చేస్తున్నారు. 4,266 మంది ఫిర్యాదులు. వీరికి ఇప్పటి వరకు 3 విడతల్లో రుణమాఫీ వర్తించలేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి కావాల్సిన ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా, పట్టదారు పాస్ పుస్తకాలు, ఫోన్ నెంబర్లు తదితర ధృవపత్రాలను రైతులు అందజేస్తున్నారు. ఆధార్, రేషన్ కార్డులతో పాటు మరో 16 రకాల కారణాలతో మిగిలిన 2,04,179 మంది రైతుల్లో శనివారం వరకు 4,266 మంది రైతులకు రుణమాఫీ నిలిచిపోయింది. ప్రస్తుతం రుణమాఫీ పట్ల రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని భరోసా ఇస్తుంది. ఈ రుణమాఫీపై కాటపల్లి గ్రామ ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుందాం. సో చెప్పనా, ఏం పేరు? నా పేరు మంత్రి దేవులు. మంత్రి దేవులు, ఏం పని చేస్తాను? వ్యవసాయం చేస్తావా? ఏంది ఇంకా 2,04,179 మంది రైతుల్లో ఇంతమందికి ఇంకా మీ కాలేదట రుణమాఫీ ఈ మన డిస్టిక్ లా. ఎట్లా ఉంది? మీకు అయిందా రుణమాఫీ? నాకు అయింది, కానీ మా తమ్మునికి కాలేదు, ఎవ్వరికి కాలేదు. ఎంత ఉండే మీకు రుణమాఫీ? నాకు 1,83.
మూడు అయింది, ఇద్దరు పేరు అయిపోయింది. 2 విడతలు అయిందా? 3 విడతలు అయింది. మూడో విడతలు అయింది. 3 విడతలు అయింది. కానీ రైతు భరోసా వల్లేదు. ఇప్పుడు మామూలుకి 2 చిల్లర ఉంటే పడతాయని మన ఫోటోలు గిట్టలు ఫ్యామిలీ ఫోటోలు దిగిరి పడలేదు. రేషన్ కార్డు ఉంది, ఫోటోలు దిగడం దిగిరి పడలేదు. రైతు భరోసా వల్లేదు. ఇప్పుడు కొడుకు వాళ్ళేదా? మా తమ్ముని కొడుకు చాలా మటుకు ఇప్పుడు మాదంటే నాకు ఒక్కరికి అయింది. మా రోడ్డు మీద మా తమ్మునికి బలుకు కాలే. రేషన్ కార్డు ఉండి కూడా కాలేదు. రేషన్ కార్డు ఉండి కూడా కాలేదు. 2 రేషన్ కార్డు ఉండి కూడా రేషన్ కార్డు ఉండి మన ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు ఉంటే అట్లా కాలేదట. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలో కాలేదట. ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలియదు కానీ ఇప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో ఉంటే 2 లక్షల మీద 5 ఉన్నా కూడా 2 లోపలైనా కానీ 5,000 10,000 కట్టాలి. కట్టిరు బ్యాంక్ లో టకా ఇస్తున్నారు. పైన టకా కట్టినా కానీ ఇక దానికి జీవో రాలేదు, ఇచ్చలేదు. జీవో వచ్చినాక ఇస్తామని బ్యాంక్ వాళ్ళు అంటారు. అగ్రికల్చర్ కొత్త ఇప్పుడు అగ్రికల్చర్ రమేష్ సార్ ఉండగా సాగుదారి ఇచ్చి ఇప్పుడు వెంకటేష్ వచ్చాడు. ఇక వస్తుంది మారి డబ్బులు కట్టవాలి. కట్టిరు బ్యాంక్ కట్టిరు 2 లక్షల మీద కట్టిరు. కానీ బ్యాంక్ వాళ్ళు అడిగితే అగ్రికల్చర్ చేతికి అడుగు అంటాడు. అగ్రికల్చర్ ఎంతమంది ఉండొచ్చు మీ ఊర్లో? దాదాపు మా ఊళ్ళో 70% 30% మాఫీగానే ఎవరు కాదు. రేషన్ కార్డు ఉండి 2 లక్షల మిగులు కాలేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు కాలేదు. అట్లా చాలా మటుకు. ఇప్పుడు మాదంటే నాకు రోడ్డు మా మంత్రి అంటే నాకు ఒక్కరికే అయింది. మా తమ్ముని గారు రాజు కాలేదు, ఎవ్వరు గారు రామే గారు బాగా కాలేదు, దాని ఎవ్వరు అంతా 2 మీద ఎవ్వరు కాలేదు. నాకు ఇద్దరికే ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ ఇద్దరికి కాబట్టి 2 లోపల కాబట్టి అక్కడ అయింది. అదంతా వేస్ట్. ఇప్పుడు దసరా రైతు భరోసా వేస్తా అంటుడు. రైతు భరోసా పడతారు. రైతులు ఒకటి పట్టించుకోరు. ఇక రైతు భరోసానే అంతే పట్టించుకుంటా చెప్పి 15,000 ఇస్తాను అది ఎంత ఏమి ఇవ్వలేదు. ఇక పడే అది కూడా 3 ఎకరాలు 5 ఎకరాలు లోపల అంటారు. 10 ఎకరాలు 5 ఎకరాలు లేవు అంటుండ్రు. మళ్ళీ ఒకటి ఇక అది అయిపోయినాక నిన్న మన 2 దీవెన ఇస్తాను. అది ఏమి అడిగే అంతే. రైతు భరోసా పడ్డాక అది మర్చిపోతాం. 2 లక్షలు మారిపోతుంది. ఇక 2 లక్షలు ఇచ్చిన 1 లక్షలు ఇచ్చినా కథం అంత చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఏముంటది. రైతు భరోసా ఈ ఫైల్ పడ్డాక 2 లక్షలు 1 లక్ష వస్తారు. ఇక ఏ రైతు రైతులు పడే అవకాశం ఆగస్ట్ 1 అంటుండు. చూడాలి ఈ 10 రోజులు 10 రోజులేగా అక్టోబర్ 1 పడతాయి అంటుండు. చేస్తాడు రేవంత్ అంటుండు. అంతే. నీకు అయిందా రుణమాఫీ? అయిందా నీకు? భూమి లేదా? నీకుందా భూమి? ఉన్నదా? అయిందా నీకు రుణమాఫీ? 2 లక్షల పైన రుణమాఫీ ఉంది. నాకు రేషన్ కార్డు ఉంది. తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అవుతుంది. రెన్యువల్ చేసుకుంటూ వచ్చిన. మిత్తి కట్టుకుంటూ వచ్చినాను. మిత్తి కట్టుకుంటూ వచ్చిన. మొన్న అయితే 2 లక్షల పైన అంటే ఎంత ఉంది? 2,25 ఉంది. కట్టినావా మరి? అది 25,000 కట్టినావా మీద? 20 అంటే ఏం కట్టలే. నాకు కాలే, లిస్ట్ రాలే. అసలు లిస్ట్ లో నీ పేరే రాలే? లిస్ట్ పేరు రాలే. అయితే ఇక మొన్న బ్యాంకు వాళ్ళు ఆధార్ కార్డు అవి తీసుకొని రమ్మన్నారు. తీసుకురమ్మంటే మీకు పేరు రాలే, మండల ఏవో కాడు రమ్మన్నారు. పోయినా మరి? ఏవో కాడు పోయినా అంటే ఏమంటుందంటే ఆయన ఒక సంవత్సరం అంటే రేవంత్ ఇచ్చే సంవత్సరం 2023, 24, 23 వరకు సంవత్సరం లోపలనే కొత్త రుణాలు తీసుకున్న వాళ్ళకు మాఫ్ అవుతుంది. కానీ అంతకుముందు తీసుకున్న వాళ్ళకు మాఫ్ అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఒక సంవత్సరం ముందు తీసుకున్న వాళ్ళకి అంతకుముందు తీసుకున్న వాళ్ళకి రెన్యువల్ చేసుకున్నా అయితే దాని ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీరు ఆధార్ కార్డు ఇచ్చినా వేస్ట్. ఎవరికి ఇవ్వాలని వాళ్ళకైతే ఏందో ఫ్యామిలీ కోసం ఇది గుర్తింపు కోసం ఇది తీసుకుంటాం. కానీ దాని ఆల్రెడీ లిస్ట్ ఉంది. ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి కాదని చెప్పిండు. డైరెక్ట్ కాదని చెప్పిండు. అదని చెప్పేసి 5 సంవత్సరాల కానీ తీసుకున్నావు. సంవత్సరం తీసుకున్న వాళ్ళకి అయిపోయినాయి. అప్లికేషన్ అయితే తీసుకుంటా కానీ నీకైతే కాదు అని చెప్పిండు. కాదని చెప్పేసి మరి అందరు చేస్తా అని చెప్పాగా? అందరు చేస్తా అంటున్నారు. ఎవరు చేస్తుండే ఎవరు చేస్తే మాకు తెలుస్తలేదు. వాళ్ళ లిస్ట్ కూడా ఎవరికి సరిగా ఇస్తలేరు. అది మాకు ఏం అర్థం అయితే లేదు. అది మనం ఎవరు అడిగినా ఏ దానికి పోతే అట్లానే. మరి బ్యాంక్ అయినా తోడపోతే మాకు సంబంధం లేదు. ఏ బ్యాంకులు ఉంది రుణం? చందుపర్లలో ఉంది. చందుపర్ల బ్యాంకులు వాళ్ళు చెప్పట్లేదా మరి? చెప్పలేదు. మీకు అయితలేదు అని చెప్తలేదు. ఇక అయితలేదు. మీకు మాకు లిస్ట్ లేదు, మేము ఏం చేయలేమంటారు. ఇక మొన్న ధర్నా కూడా చేసారు నిన్న. మన ఏం చేయాలి దగ్గర ధర్నా చేసిరా? అది అయితలేదు, అయిపోతలేదు. అంతే. ఇక నమ్మకం లేదు, మాకు ఆశ లేదు. ఇక రుణమాఫీ అవుతుంది మాకైతే ఆశ లేదు. ఓకే అన్న చెప్పు, ఏం పేరు మీ పేరు? మంత్రి రాజమల్లయ్య. మంత్రి రాజమల్లయ్య. రుణమాఫీ అయిందా మీకు? కాలే కేసీఆర్ గవర్నమెంట్ కాలే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ గవర్నమెంట్ లో కొంత సగం అయింది కదా? కాలే మాకు అసలే కాలే. 1 లక్ష లోపల కాలే. మాకు 2 లక్షలు ఉంది. 2,66,000 ఉంది. 66,000 కూడా కట్టినాం. మొన్న ఇక్కడ గ్రామ పంచాయతీలో పొడగిట్లా దిగినాం. ఫ్యామిలీ సభ్య అని
ఎవరు దింపుకురు ఫోటో? ఏవో ఆఫీస్ లో దింపుకోండి. ఆఫీసర్ ఇంతవరకు ఏం లేదు. రుణమాఫీ లేదు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కాలే, ఇప్పుడు కూడా కాలే. ఇప్పుడు చేసిన వాళ్ళకే చేసి కానీ చేయని వాళ్ళకి అసలే చేయలే. చేసిన వాళ్ళకి రెండు సార్లు అయింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి మాకు గానే కాలే, ఇంతవరకు మాకు కాలే. మరి చెప్పింది అందరికి ప్రతి ఒక్కరికి 2 లక్షలు అని చెప్పిండు. ఇంతవరకు మాటలే ఉన్నాయి కానీ అలా చేతలు లేవు ఇంతవరకు లేదు. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిన వాళ్ళకు బంద్ పెట్టి ఇప్పుడు కానులో చేస్తే మంచిగా ఉంది కదా గవర్నమెంట్. అవునా కదా? అప్పుడు ముందుగా తర్వాత చేస్తే కానులో చేస్తే అయిపోవా? ఇప్పుడు ఆయన చేసే ఈయన చేసే చేయని వాళ్ళు ఆయన చెప్పా ఏం లాభం? లబ్ధి పొందిన 2 సార్లు ఉంది. వీళ్ళు గవర్నమెంట్ లో ఏం ఉందా? ఆ గవర్నమెంట్ లో ఉందలే, ఈ గవర్నమెంట్ లో ఉందలే ఇంతవరకు. అదే పరిస్థితి. మరి అవుతుండొచ్చా మరి నెక్స్ట్ ఇంకా అయ్యే అవకాశం ఉందా? ఏమో అలా మాటలే ఉన్నాయి ఇంతవరకు. ఏదే చేస్తాను ఇంతవరకు ఏం చేస్తలేడు. చేతలే వాళ్ళ మాటలు అన్ని డెవలప్ చేస్తున్నారు, ఏదో డైవర్ట్ చేస్తున్నారు అంతేగాని ఏం లేదు వాళ్ళది ఇంతవరకు చేసే పనులు. డైవర్ట్ చేస్తున్నారు అంతే. డైవర్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రుణమాఫీ విషయంలో 2 లక్షలు అన్నారు. 2 లక్షలు ఇంతవరకు ఏం చేసిరా? చేయలే. వాళ్ళు చేసినవి వాళ్ళ బంద్ వాళ్ళకి కట్ చేసి కొత్త ఆయన ఏదైనా చేయలు, ఆయన చేస్తే వీళ్ళు మంచిగా ఉండు. డైవర్ట్ చేస్తున్నారు అంటున్నావు. డైవర్ట్ అంటే ఈ ముచ్చట ఇచ్చిపెట్టి వేరే ముచ్చట మాట్లాడగానే దాన్ని డైవర్ట్ అంటారు. మరి ఇంకేమున్నాయి? ఇప్పుడు 2 లక్షలు చేస్తున్నా ఇంతవరకు ఏం చేయలే కదా. ఇంకెప్పుడు చేస్తాడు ఆయన? మరి ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ పోతున్నాయో ఏమో అర్థం అవుతలేదు. ఏం చేస్తారో ఏం కథనో వాళ్ళు తెస్తురు, పైసలు తెస్తురు, నిధులు ఎక్కడ మలుతురు, ఏం కథ ఇంకెంత వరకు ఏం లేదు. రేషన్ కార్డు ఉందా మీకు? లేదు. రేషన్ కార్డు లేదని కాలేదేమో మరి. రేషన్ కార్డు ఉన్నోళ్ళకు కానోళ్ళకు ఉన్నోళ్ళకు కూడా కాలేదు కొంతమందికి. అంతేనా? ఉన్నోళ్ళకి రేషన్ కార్డు ఉన్నోళ్ళకి కూడా ఇంతవరకు కాలే. వాళ్ళకి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 4. మీ అన్నదమ్ములకు అయినాయా? ఎవరికి కాలే. మాకు ఎవరు కాలే. మీకు 4 రేషన్ కార్డు లేదా? లేదు. మా పెద్దన్నకు ఉంది కానీ ఆయన కూడా ఆయనకు అయిందో కాలేదు. ఆయన కూడా కాలేదంట. కాలే. డయాలసిస్ పేషెంట్ ఆయన కాలే. ఇంతవరకు ఏముంది? అప్పుడు అప్పటి నుంచి అంటుడు. ఫస్ట్ ఏమైనాడు ఆయన 2 లక్షలు రుణమాఫీ అయినాయి. ఫస్ట్ ఆయన పెట్టిన దాంట్లో ఆయన 1 లక్ష అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. అవును అన్నాడు. ఇంతవరకు ఆయన చేసిండు. ఈయన ఇప్పుడు ఆయన చెయ్యని ఈయన చేస్తాడు కదా. అవును. 2 లక్షలు చేయాలి కదా ఆయన. రేషన్ ఫస్ట్ ఏమన్నా రేషన్ కార్డు ఇట్లా ఏం లేదు, ఎసవుడి సమాధానం లేదు అని చెప్పిండు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని చెప్పలే ఫస్ట్. మరి లేని వాళ్ళకు ఇప్పుడు గ్రామాన వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు కలిసి ఊరూరుకు తిరిగి సమస్యలు తెలుసుకొని అప్లికేషన్ స్వీకరిస్తా అంటారు. వస్తుండొచ్చా? ఒకవేళ వస్తే సమస్య పరిష్కారం అవుతుందా? మొన్న వచ్చి దింపుకోపోయారు కదా, ఫ్యామిలీ అడ్మిట్ చేసి ఫోటోలు పెట్టి వచ్చి దింపుకొని పోయారు. అగ్రికల్చర్ ఆఫీస్ వచ్చి ఇలా గ్రామ పంచాయతీ దింపుకోపోయారు. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు అదే పని ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవుతలేరు. అదే ఫోటోలు దింపుకుంటుంటారు కదా, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అంటే గవర్నమెంట్ చెప్పండి వాళ్ళే. అదే వచ్చింది. వాళ్ళని కూడా ఏమనొద్దు కదా, వాళ్ళు చేసే పని చేసుకోపోయారు. ఇంతవరకు మరి దింపుకోపోయి ఇంకా పూర్తి అయిందా కాలేదా మరి. జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర, ఆధిపత్యం చెలాయించేందుకే బీజేపీ ప్రయత్నం. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ సర్కారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి దారుణంగా మాట్లాడినా ప్రధాని మోడీ ఖండించలేదు. ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరు లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరు సంస్మరణ సభలో సీఎం రేవంత్. నేతలు ఏ పార్టీ మారుతారో తెలియని రోజుల్లో విపక్షాల్ని కలిపిన ఘనత ఏచూరిది. కేటీఆర్. ప్రమాదంలో ప్రజాస్వామ్యం. బివి రాఘవులు. వేరువేరు సమయాల్లో సభకు హాజరైన ముఖ్యమంత్రి కేటీఆర్. చెప్పన్నా ఏం పేరు? మీ పేరు? అదే ఏంది, ఏం పని చేస్తారు? జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇంకా చాలా మంది విపక్షాలు అంటున్నారు. ఎట్లా ఉంది దీని పరిస్థితి? లేదు, బాగానే ఉంటది. మరి ఒకటే రోజు దేశం మొత్తం ఎలక్షన్ అయితే ఒకటే రోజు అయితే సమస్య ఏమో కాదంటే ఆదా అవుతుంది, మంచిగా ఉంటది, అన్నిటికీ మంచిగా ఉంటది. సమయం ఆదా అయితే సమయం 10 లక్షలు అంటే మాత్రం బాగుంటది. ఒకసారి వెళ్తే ఒకటే ప్రభుత్వాలు అన్ని ఒకటే. మరి మన దేశంలో ఈ సిబ్బంది కొరత ఉన్నది చాలా. అంటే పోలీసులు గాని, అధికారులు గాని, మిలిటరీ గాని చాలా తక్కువ ఉంటది. ఒకటే రోజు ఇదంతా దేశం మొత్తం ఒకటే రోజు చేస్తే అంతా సరిపోతారంటవా? సరిపోదు. దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి ఉద్యోగాలు అవి తీసుకొని చేస్తే బాగానే ఉంటది. నా ఉద్దేశం వరకు చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది ఊర్లే ఉన్నాయి. వర్షాకాలం వస్తుంది ఎలక్షన్లు అప్పుడు.
మొత్తానికి పోవడానికి సిబ్బంది పోవడానికి అవకాశం ఉండదు. దాంట్లో ఎట్లా చేస్తారు దాన్ని, ఆ విషయంలో దాన్ని ఎట్లా చేస్తారు? రోడ్లు అంటే ఏకమైనా మనం చేయలేము, అది ఆ విషయంలో అది చేయలేము. కానీ సరే దీని నుంచి చేస్తే బాగుండదని నా ఉద్దేశం చెప్తున్నా. కానీ ఇక రోడ్లు అంటే అన్ని ఒక పార అంటే కావు, ఇంకా సమయం ఉంది కదా, సమయం పెట్టుకొని దాన్ని కల్పించుకొని చేసుకుంటే బాగుంటది. అట్లా దాని లేకుండా చేస్తే బాగుంటది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఓకే నాకు చెప్తున్నా, పర్లేదు మంచిగా ఉంది. మరి రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ అయింది మా ఊరే, కాకపోతే ఒక 10% 20% కాలే, 80% అయింది మా ఊళ్ళో. 80% అయిపోయింది. అయిందిరా, అయింది 80%. నాది చెప్తున్నా, 5 ఒక 2 లక్షలు కాలేదు, అయింది ఒక 20% కాలే. అట్లా మీకు అయింది, మాకు అయింది 2 లక్షలు. కొంతమంది కాలే అంటారు, వాళ్ళకి 70% కాలేదని అంటున్నారు. మీ పేరు? పాండు. అయిందా మీకు రుణమాఫీ? కాలే. ఎంత ఉంది మీకు? నాకు 2,67,000 ఉంది. మీది కట్టిన 67,000? మరి 67,000 కట్టుకోమంటే కడుతున్నాం, కానీ అది కటప్ కట్టమంటుండు కదా, డేటే ఇస్తలేడు కదా, డేట్ వరకు కట్టు మేము 10 నాడు చేస్తామని చెప్తే డబ్బులు కడతాము, కట్టమని చెప్తలేడు. కట్టమని చెప్పింది కట్టి మనం ఇబ్బంది పడేది కానీ అట్నే ఆగుతున్నాం. మరి కడితే అవునేమో, మరి కడితే 5 రోజులకి లేరు కాదు, 10 రోజులు కట్టి అవుతున్నాయని అయితే మనం కట్టచ్చు. కట్టే అవుతున్నాయని అన్నం లేరుగా. అవును, చేస్తాం అంటున్నా, ఎప్పుడు చేస్తాడో, ఇంకా 12,000 కోట్లు వేస్తా అంటున్నాడు. మరి ఎప్పుడు వేస్తాడో, వేసినప్పుడు మనకు టైం పెడతాడు, టైం పెట్టినప్పుడు కడదామని ఆలోచిస్తున్నాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? చేస్తుండే మంచిగానే, కానీ ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎంత తొందరగా వేస్తే అంత మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. కానీ అవి ఇంకా వెసులుబాటు చేస్తలేడు. ఇంకా అసలు జరుగుతుంది రైతు బంధు కోసం అది అంటుండు, కానీ అందరికి రైతులకు కొంతమందికి అప్పుడు ప్రభుత్వంలో అయిన వాళ్ళకు మళ్ళీ అయింది, వాళ్ళు 2 సార్లు వచ్చినాయి. అయిన వానికి 2 సార్లు అయింది, కానీ మొత్తమే కాలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది, ప్లస్ మళ్ళీ అవుతుంది. అట్లా డబల్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది. మాకు అప్పుడు కాలే, సరే ఇప్పుడైనా అవుతుందేమో అనుకుంటే ఇప్పుడు అయితే అంటారు. కానీ చూద్దాం, నెల 15 రోజులు చూసినాక ఇక రైతులు అందరూ చేస్తాడని ఆశతోటి. ఇప్పుడు ఈ రుణమాఫీ అందరికి అప్పట్లేకనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్లే చేస్తుండొచ్చా, లేకపోతే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి చేస్తే మంచిదంటారా, అందరికి వేస్తే మంచిదంటారా? ఏది రైతు బంధు అట్లయితే ఇప్పుడు మళ్ళా అందరూ అధికారులు వస్తే వాళ్ళు లంచాల పాలవుతారు. ఒక లిమిట్ పెట్టాలంతే, గానీ దున్నోడినైతే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు నువ్వు నాకు 2 ఎకరాలు కౌలుకి ఇచ్చిపోతే నేను దుంతి. కౌలు రైతుల గురించి కూడా ఆలోచిస్తామని చెప్పా గవర్నమెంట్. అది లిమిట్ పెడితేనే గానీ, లిమిట్ అంటే ఎంత వరకు పెడితే బాగుంటది అంటారు? లిమిట్ మినిమం 10 ఎకరాల వరకు పెడితేనే అందరికి సేఫ్ ఉంటుంది. 10 ఎకరాల పైన అంటే అంత ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళే ఉంటారు. 10 ఎకరాలు ఉన్న దున్నుకొని ఉంటారు. ఒక రైతు 10 ఎకరాలు జరుగుతాడు. ఇక 10 ఎకరాల పైన అయితే ఆర్థికంగా మంచిగా ఉన్నాయనే, ఆర్థికంగా పైసలు ఉన్నాయని అయితే ఆర్థికంగా ఉంటాయి. అట్లా ఒక రైతు అయితే 10 ఎకరాలు ఒకరి నుంచి అయితే చేయగలుగుతాడు. ఇంకంతే అండి. చెప్పు తమ్ముడు, ఏ పేరు? నా పేరు సురేష్. ఏం పని చేస్తారు? అగ్రికల్చర్, డైరీ ఫార్మ్ ఉంది. డైరీ ఫార్మ్ ఉందా? ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు లేక మళ్ళీ వ్యవసాయం పైన సొంతంగా చేసుకోవాలి, ఉద్యోగాల పెద్ద ఆదాయం లేదు అని చెప్పేసి, ఆదాయం లేదు, అవకాశాలు లేవు, ఇక ఉద్యోగ లేకుండా సొంతంగా పెట్టుకున్నాం. ఎట్లా ఉంది మరి నీ బిజినెస్? అంటే మన బిజినెస్ కొంచెం ఇప్పుడు పాలు ఎక్కువ మంది పెట్టడం వల్ల పాలు ఎక్కువైనాయి. అది గవర్నమెంట్ కొంచెం దృష్టి తీసుకొని కొంచెం పాల సేకరణ అంటే ప్రొడక్షన్ అంటే అమ్మకాలు కొంచెం పెంచి రైతులకు అందుబాటు టైంకు 15 రోజుల బిల్లుకు 15 రోజుల టైంకి వేస్తే కొంచెం మనకు ఇప్పుడు పంటలు మెట్ట పంటలు బయట పంటలు అయినా 6 నెలల ఆదాయం ఏమో రెగ్యులర్ రోజు వారి నిత్యావసర అవసరాలకు ఖర్చులకు వెళ్ళేది పాల మీద ఎక్కువ. కాబట్టి రైతులని కొంచెం పాడి పరిశ్రమ రైతులని గవర్నమెంట్ ఆలోచన చేసి తొందరగా ఈ బిల్లులు పాలన ఎక్కువ అమ్మకాలు చేసి టైంకు బిల్లులు వేయాలని. ఎంత వస్తుంది లీటర్కి? ఇప్పుడు లీటర్ 40 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ప్రైవేట్ సెంటర్లన్నీ ప్రైవేట్ రేట్లు తగ్గినాయి కానీ గవర్నమెంట్ ఏం తగ్గలేదు. విజయ డైరీ మంచిగా 40 రూపాయలు కట్టిస్తుంది కానీ బిల్లులు టైంకి రావట్లేదు. పాలు ఎక్కువ అధికంగా ఒకసారి రావాలి బిల్లు, 15 రోజులకు రావాలి. ఇప్పుడు 2 నెలల 15 రోజులు అవుతుంది. 2 నెలల 15 రోజుల బిల్లు అంటే 5 బిల్లులు రాలే. 5 బిల్లులు రాలే. 6 నిన్న పడింది ఒక బిల్లు. ఈ దసరా వరకు క్లియర్ చేస్తానని పేపర్ స్టేట్మెంట్ వస్తుంది. ఈ దసరాలోపు అన్ని క్లియర్ చేసి మాకు జర పాడి పరిశ్రమ రైతుల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను. ఇప్పుడు ఉద్యోగం లేక ఏదో పని పెట్టుకుంటే దాంట్లో కూడా ఆదాయం లేకుండా అయిపోయింది. ఆదాయం ఉన్నా కానీ టైంకు పడట్లేదు జీతం.
ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పాలన? దేనిలోనైనా కాంపిటీషన్ అయిపోయింది. అవును, ప్రతి దాంట్లో కాంపిటీషన్ అయిపోయింది. ఇట్లా లేక ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఒకళ్ళు డైరీ ఫామ్లు ఎక్కువ పెట్టడం వల్ల అవును ఎక్కువ అంటే మరి గవర్నమెంట్ పని చెప్పదా, మరి ఊర్లలో పని చేసుకుందాం అని ఆలోచన ఉంటుంది. గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే లేని కాని పని. అవును, ఎవరు స్వతహా వాళ్ళు ఎదగాలి. ఎదగాలంటే ఇట్లాంటివి చేయాల్సింది. ఇట్లాంటి ఇచ్చినప్పుడు సడన్ గా ఒకేసారి పెట్టి ఒకేసారి పాలు పోస్తే అందరు పాలే కాకుండా కదా, వేరే వేరే చేసుకోవాల్సింది. వేరే చేసుకోవాలి. ఒకళ్ళు చేసిన లాభం వస్తుందని 10 మంది దాంట్లోకి వస్తే ఎవరికి కాదు. సపోజ్ ఎగ్జాంపుల్ టమాటా పెట్టారు అనుకో, 10 మంది టమాటా అన్ని మార్కెట్ 100 పెట్టెలు పోయేది 2000 పెట్టెలు పోతే ₹2. కాకరకాయ బీరకాయ వేస్తే వేరే తిరిగి 4 పంటలు పండిస్తే వేరే తిరిగి అంతే. అందరి రంగం వచ్చిన ప్రభుత్వం కూడా ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు పాలది కాకుండా ఇంకేమున్నాయి అవకాశాలు గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు మొన్న ఏమన్నా MSME కింద యువకులు చాలా అవకాశాలు ఉంటాయి అని చెప్పి అన్నారు. ఎంతమందికి వచ్చిన MSME కింద లోన్లు, ఇండస్ట్రీకి సంబంధించి లోన్లు ఎంతమందికి వచ్చినాయి? అంటే ఇక్కడ అవగాహన లేక పెట్టుకోలేదు. మన దాని కూడా నాకు పూర్తి తెలియదు దాని గురించి కూడా నాకు పూర్తి. MSME లోన్లు అంటే ఇండస్ట్రీ. ఇప్పుడు నువ్వు ఇది డైరీ ఫామ్ పెట్టినావు, దీనికి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. 5 లక్షల నుంచి పరిమితి ఎంతైనా 5 కోట్ల వరకే ఉన్నది. ఇంట్లో కూడా నేను తెచ్చుకున్నట్టు 2,60,000 తెచ్చుకున్నా. MSME అంటే ప్రైవేట్ గా ఇచ్చారు వాళ్ళు, మనకి గవర్నమెంట్ పర్పస్ ఏమీ లేదు. నా బిల్లులు చూసి వాళ్ళు అంటే ఇంకా అవగాహన MSME కింద అవగాహన చేపిస్తే ఇంకా కొంచెం బాగుంటది. కానీ ఈ ఒకటి డైరీ ఫీల్డ్ కాకుండా అనేక రంగాలు ఉన్నాయి. అన్నిట్లలో సబ్సిడీలు, అన్నిట్లలో లోన్లు ఇప్పిస్తే మిగతా రంగాలు కూడా కొంచెం ముందు పోతాయి. ఒకటి మీద కాకుండా దాని మీద పెడితే అందరు దాంట్లోకి వచ్చి ఇప్పుడు ఒకరు పెట్టే వరకు దాని మీద ఏం జరుగుతుందో తెలుసుకొని అదే విషయం వేరే వేరే డిఫరెంట్ పెడితే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఊర్లో రాజకీయం ఎట్లుంది? రాజకీయం అంటే నేను పెద్ద పట్టించుకోవా? నీ పని ఏందో, నువ్వు పాలు, నీ దంద నీది అంతే. రాజకీయం అంటే రాజకీయం నడుస్తుంటది, ప్రతి ఊర్లో నడుస్తుంది. రేపు ఒకవేళ రిజర్వేషన్ వచ్చి నువ్వు మంచిగా పని చేస్తున్నావు, నువ్వు యువకులు అని చెప్పి నేను స్థానిక ఎలక్షన్ల సర్పంచ్ కోసం నిలబెట్టిన అనుకో, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఉంటది కదా తమ్ముడు, కొద్దిగా ఆలోచన ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇంత పెద్ద మనుషులు ఉన్నారు, అదే నువ్వు చదువుకున్నావు, యువకుని మంచిగా డెవలప్ చేస్తారని చెప్పి నిలబెట్టారు అనుకో, నీ ఆలోచన ఏముంది? ఊరిని ఎట్లా డెవలప్ చేద్దాం? ఉన్నదానికంటే కొంచెం మెరుగ్గా డెవలప్ చేయాలని ఇప్పుడు ఉన్నంత వరకు చేసిరు కదా ఊర్లో. ఇప్పుడు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్, ఎంపీటీసీ వస్తాయి. బీసీ కులగణన అయిన తర్వాత ఎలక్షన్లు పెడతా అంటారు. బీసీ కులగణన అయ్యే అవకాశం ఉందా? చేస్తా అంటారు కదా. అంటే ఎప్పటి నువ్వు అయిపోతున్నావు? ఇది దగ్గర 9 నెలలు అవుతుంది సర్పంచ్ ఇది అయిపోయి, ఇది పదవి కాలం అయిపోయి ఇంకా రోజులు పడుతుండొచ్చు. ఇంకా 1 మంత్ 1.5 మంత్ అంతే. నవంబర్లో ఎలక్షన్లు అవుతాయి అని చెప్పి అంటున్నారు. ఆ లోపు చేస్తారేమో. కులగణన వేస్తేనే కదా కొంచెం ఎవరు ఎక్కువ ఉన్నారు ఏందనేది తెలుస్తుంది, రిజర్వేషన్ అవకాశం కలుగుతుంది, వాళ్ళకి కూడా పరిపాలన అనేది చేసుకుని. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో మొత్తం డబ్బు మధ్యనే ఉంటది దాదాపుగా ఊర్లలో. అవును. ఇంకొకటి క్యాండిడేట్ ని బట్టి వేస్తారు. అవును. క్యాండిడేట్ హైదరాబాద్ ఉన్నోళ్ళు నిలబడతారు, ఊర్లో ఉన్నోళ్ళు నిలబడతారు. హైదరాబాద్ ఉన్నాయన డబ్బు మద్యం ఎక్కువ సరఫరా చేస్తాడు, ఊర్లో ఉన్నాయన కూడా ఇస్తాడు అనుకో. మొన్నటి వరకు ఇచ్చిరు, కొంత అయింది, కొంత కాలే డెవలప్. ఇప్పుడు మీరు యువకులు చాలా మంది అయ్యారు. ఇట్లాంటి వాళ్ళు అంటే తెలుసో తెలియక అప్పుడు డబ్బు తీసుకుని మద్యం తీసుకొని ఓట్లు వేసారు. క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు, ఓటు శాతం కూడా ఎక్కువ అయిపోయింది యువకులకు. ఈసారి ఇట్లుంటది, మద్యంది డబ్బుదే ఎక్కువ ఉంటది అంటారా? ఇలాంటి యువకులు ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది? స్థానిక ఎలక్షన్లు అయితే ఎంత మద్యం డబ్బు ఉన్నాయని వ్యక్తిని చూస్తారు, స్థానికంగా ఉన్న వ్యక్తినే చూస్తారు. వ్యక్తిని చూసే ఓటేస్తారు. ఎందుకంటే మాకు అందుబాటులో ఉండాలి, ఆ ఉన్న వ్యక్తి మాకు ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందని చూసి ఆలోచన మేరకు అయితే వేస్తారు. హైదరాబాద్ లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా అలాంటి వ్యక్తులకైతే వేసే అవకాశం మా ఊర్లో అయితే ఇంతవరకు లేదు. ఉన్న ఊర్లో వ్యక్తులే ఎవరైతే నిలబడతారో వాళ్ళనే ఖచ్చితంగా మద్యం డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది. మద్యం తాగేటోళ్ళు తాగుతారు. మరి మీలాంటి యువకులు ఆపలేరా? వద్దు మనం డెవలప్ చేసుకుందాం, ఆయనను ఖర్చు పెట్టించి మళ్ళీ ఆయననే సంపాదించుకోండి ఎక్కువ అని చెప్పి ఇద్దరు పని చేయాలి. ఎవరైతే నిలబడతారో ఇద్దరు పని చేసి జెన్యున్ గా నిలబడితే ఎవరు అడగారు. ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మేం గెలవాలి ఒకరికొకరు పోటీ పడి ఖర్చు పెట్టడం తప్పించి, కానీ ఈ తీసుకుంటారు వాళ్ళు ఓరు కదా, మంచితేనే తీసుకుంటారు. డైరెక్ట్ అడుగుతారు కదా, మాకు ఇవ్వలేదు ఇంకా రాలేదు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు. అలాంటి వాళ్ళ గురించి మనం కాదు, మనం ఎక్కువ ఇప్పుడు 10% ఉండొచ్చు అలాంటి వాళ్ళు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తాగుతాం అని. కానీ మిగతా వాళ్ళు అయితే అట్లా ఉండరు. అట్లా. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఏం పని చేస్తారా మీరు? వ్యవసాయం వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం, రియల్ ఎస్టేట్.
రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ 2 లక్షలు అయింది. కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు అయింది, ఇప్పుడు కూడా అయింది. అదృష్టవంతు నేను. అయితే అంటే రాని వాళ్ళు ముత్తుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన మంచిదే అంటున్నారు అందరూ, కానీ రాని వాళ్ళు నాకు రాపాయ అనేది మొత్తుకుంటారు. ఇప్పుడు కనీసం ఎంత లేదన్నా ఒక 60% పడ్డాయి, ఇంకా 40% పడాలి. హైట్ కూడా ఆయన రేవంత్ రెడ్డి పక్కా దాని ఇంట్రెస్ట్ తీసుకొని సర్వే చేసి వాళ్ళకు కూడా వేయాలి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, 40% ఉన్నారు ఇంకా రాని వాళ్ళు ముత్తుకుంటూ ఇల్లులు అవుతున్నాయి. పాలన మంచిగానే ఉంది అంటారు, కానీ ఇవి పడకలు వెళ్ళి అవుతుంది. ఇవి పడకపోతే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఎఫెక్ట్ పడతాయి. కొంతమందికి ఏమైందంటే గవర్నమెంట్ ఏముందో అక్కడికే ఎవరైనా మొగ్గు చూపుతారు సర్పంచ్ ఎలక్షన్ వాస్తవం. కాబట్టి అది దీని గురించి శ్రద్ధ చేసి చేయాలి. ఒకటి రుణమాఫీ ఇది అయిపోయినాక రైతు బంధు కూడా 10 ఎకరాల వరకు వేయాలి. ఒక్కొక్క ఊరుకు సర్వే చేసి దున్య భూమి ఏది 50 ఎకరాలు ఉన్నోనికి 100 ఎకరాలు ఉన్నోనికి కూడా కేసీఆర్ వేసిండు. అలా చాలా తగ్గుతాయి రైతు బంధు విషయంలో. 50 ఎకరాలు 100 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు కొనిపెట్టిన హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కూడా వేసారు. కాబట్టి ఇప్పుడు బంధు పెట్టి దున్నేవాడే ఎవరుండు, ఊరు సర్వే చేయించి ఆ భూమి ఎవరిది ఏం కదా, దున్తుర్రా బీడుందా, దున్నేవానికి వేయాలి భూమి. దున్నడానికి వేస్తే వాడు కొని ఆడ పెట్టి హైదరాబాద్ ఉండి వాడు మంచిగా వస్తూనే ఉండే. గ్యాస్ ఒకటి చేసిండు, అది బాగానే ఉంది. నా లేడీస్ కోటి అయింది. కరెంటు బిల్లు అనే వాళ్ళు అంటారు ఆయన చేసిండు, కానీ కాలేజీ పిల్లలకు ఒకటి చేస్తే అయిపో, అందరికి పెడితే వరకు అది బస్సులు ఏమన్నా పెంచితే బాగుండే. బస్సులు పెంచాలి కొంచెం చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు, బస్సులు ఆపట్లేదు అంతా లేడీస్. ఇంకోటి చేసేటివి ఉన్నాయి. ఈ రైతు బంధు అనేది పక్కా 10 ఎకరాల వరకు వేయాలి. ఇప్పుడు మొన్న పోయొచ్చినాం ఎమ్మెల్యే కాడికి పోతే ఒక గుట్ట డిపో వాళ్ళే ఆపుతారు. ఈడ ఏమైందంటే సంటారు, ఈడ ఒక ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్ నుంచి కూడా వస్తే వాళ్ళు ఉండ్రు. ఈడ ఆపడాడు, గూడెం ఆపుతా అంటాడు. పులిగిళ్ళ నుంచి వస్తారు, గోలిగూడెం, అమ్మగూడెం, ఈడ మొత్తం మీద తొర్రూరు బస్సు కానీ జైరుగుట్ట బస్సులో ఆపుతలేరు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాడు భువనగిరిలో ఎక్కినా కానీ గూడెంలో ఆపుతుండు. ఊరికి పోయినా చాలా పరిధిలా, ఏ ఊరికి పోయినా మండలం గురించి ఇబ్బంది. ఇప్పుడు ఎట్లా మీకెట్లుంది? మండలానికి ఎంత దూరం ఉంటుంది? మాకు మండలం 5 కిలోమీటర్లు, కానీ ఇక అక్కడ బస్ సౌలత్ లేదు, ఏది లేదు, చాలా ఇబ్బంది ఉంది. ఆత్మకూరు ఉన్నప్పుడు పోవడానికి ఉండే, ఇప్పుడు ఏమున్నా బైక్ వాళ్ళు ఉంటేనే పోవాల్సి వస్తుంది. ఒక బస్సు కూడా ఒకసారి వేసిర్రు, ఒక 2-3 రోజులు నడిచింది, బంద్ అయింది. ఈ ముటకొండూరు కూడా బస్ సౌలత్ చేయాలి. ఇక్కడ రైతు బంధు విషయంలో పక్కా దాన్ని సర్వే చేసి రైతు బంధు వేయాలి 10 ఎకరాల వరకు. ఒకటి పాల రేటు కూడా ఇవాళ నీళ్ళ బాటలు పైసల్లో వస్తలేవు. ఒక నీళ్ళ బాటలు కొనాలి లీటర్కి ఇప్పుడు బర్రె పాలు అమ్ముతురు. ఆవు పాలు ఎక్కువ ఆవులలో తాగుతారు. బర్రె దుడ్డి చచ్చిపోతే అది పాలు ఇయ్యది. ఇక దాంతో పెద్ద పోరాటం అని ఆవులో తాగుకుంటారు. కాబట్టి దాని గురించి మినిమంగా 50 రూపాయలన్నా ఉండాలి ఆవు పాలకు. నీళ్ళ రేటు, నీళ్లు ఫిల్టర్ చేసిన నీళ్ళకి అసలు 30 రూపాయలు పోతే, కొన్ని పింఛన్లు కూడా రాలే, ఇస్తామన్నారు. ఆ పింఛన్లు ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. నీకు వస్తుందా పింఛను? నాకు లేదు, ఇంకా రాలే. వస్తుందో ఏమో, ఇక ఇప్పుడు కొత్త వస్తే కానీ ఇంకా రాలే. ఎట్లా ఉంది ఇట్లా మా ప్రయత్నం? ఊరు తిరిగి ఇట్లా జనం సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఎట్లా ఉంది మేము చేసే పని? ఉన్నది మంచిగానే ఉంది. మీరు చేసేది కూడా అందరి దృష్టికి తెచ్చుకోవాలి, అందరు చేయాలి. చేస్తేనే ఆయన కూడా కొంచెం ఊరు పాలన పెట్టి కూడా అందరు కూడా మాఫీ చేయాలి. వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరు ఊళ్ళో చేయాలి. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండానే వచ్చిండు. కాబట్టి ఏది వచ్చినా గెలిచిన ఆయన అందరికి కూడా చేయాలి. వాస్తవం అది చేసడానికి కూడా మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి చేయడానికి ఆలోచన ఏం లేదు. ఇంకొకటి, ఈ ఆడవే కట్నాలు, లగ్గాల కట్నాల విషయంలో ఈయన 1,00,000 రూపాయలు తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తానే కదా అన్నాడు. అది వచ్చినాయి తులం బంగారం. ఇది ఏది ఇంతవరకు ఎవరికి రాలేదు. అవి కూడా లొల్లులు అవుతున్నాయి. ప్రతిపక్ష లొల్లు పెడతానే ఉంటారు. సాధ్యమైందా తులం బంగారం? ఇక తులం బంగారం అన్న పెడతాడో 1,00,000 రూపాయలు ఇస్తాడో, ఏదో ఒకటి అయితే చేయకపోతే లొల్లి అవుతుంది. చేస్తారేమో. ఇప్పుడు 9-10 నెలలు అవుతుంది కదా, రేపా పెడుతురు. రేపు దసరా వరకు వేస్తాను రైతు బంధు. ఫ్రీ బస్ అని పెట్టింది కదా రేవంత్ రెడ్డి. ఎట్లా ఉంది పరిస్థితి? మంచిగా ఉందా? దగ్గర పెట్టుకో ఇట్లా. అంతేనా? ఎందుకు
ఎందుకు అందరూ ఎక్కుతున్నారు కదా చాలా మంది మీకోసమే మహిళల కోసం పెట్టింది కదా వృద్ధుల కోసం లేని వాళ్ళు ఉమ్, పోతారు చేతుల కాపు పట్టుకుంటారు పోతారు ఉమ్. పని పాట లేని వాళ్ళు కాపీ ఎందుకు పట్టుకుంటారు దూరం చేసే వాళ్ళకు లాభం ఉంది డ్యూటీ చేసే వాళ్ళకి లాభం ఉంది ఫ్రీ బస్ గీసాల కింద బస్సే ఆపడా బస్ ఆపుతలేరా ఆపుతలేరు ఇక అక్కడక్కడనే ఎక్కువ ఎక్కువ వస్తుండ్రి ఇక్కడ ఆపలేరు ఇది టాప్ కాదు టాప్ కాదు అని స్టాప్ కాదని ఆపనంటారా మేమే గూడెం పోయి ఎక్కుతున్నాం గూడెం పోయి ఎక్కుతారు చాలా పోయి ఎక్కుతున్నారు మండలం పరిస్థితి ఎట్లున్నది పోతానికి వస్తానికి ఏం లేదు ఆ. ఏం లేదంటే అంటే పోవడానికి వస్తానికి పోతాం కోసం ఏం లేవు ఇబ్బంది ఉందంటారు ఇబ్బంది ఉంది ఒక్కరోజు పోగానే ఆడ పని అవుతుందా మరి అయితే లేదు పోయినా నువ్వు ఎప్పుడన్నా మండలంకు మస్తుగా పోయినాం ఏం పని మీద పోయినావు అది ఆధార్ కార్డు అది గ్యాస్ పైసలు పడతలేవని చాలా పోయినాం గ్యాస్ పైసలు పడతలేవు పడతలేదు ఇంకా కొంత మొన్న పడ్డాయని చెప్పి అవి ఇచ్చారు కదా పేపర్లు ఇచ్చారుగా పడతలేవు ఒక్క గ్యాస్ కూడా పైసలు తిరిగి రాలే 4 గ్యాస్లు బుక్ చేసినావా నువ్వు కొనుక్కున్నావా బుక్ చేసి తీసుకున్నాం బ్లాక్ లో కొన్నావా బుక్ చేసి తీసుకున్నావు బుక్ చేసి తీసుకున్నాం 900 500 రూపాయలు వేస్తామని చెప్పా కదా ఏనేసిండు ఏనేయలే అందులో చూస్తే ఏనేయలే 2500 రూపాయలు ఇస్తానే కదా ఆయన ఇస్తుందా ఇస్తాడు 2500 లేవు చెప్పేదా మరి ఎలక్షన్ల ముందు చెప్తాను మస్తుగా బోకర్ మాటలు